మామూలుగా అసలు సోషల్ మీడియాలోకి నువ్వు ఎందుకు రావాలనుకున్నావు? సోషల్ మీడియాకి నేను రావాలని రాలేదన్నయ్య. అంటే నా పెద్ద కూడా తీసుకొచ్చి ఒకసారి వీడియోస్ ఇప్పించాడు. ఓకే. అమ్మ వీడియో భలే వస్తుంది చూడమ్మా అంటే నేను మామూలుగా చేస్తున్నా. ఒక అమ్మాయి ఎవరో సాంగ్ టింగ్ టాంగ్ సాంగ్ ఏదో చేస్తుంటే నాకు నేర్పవా అని అడిగిన. నేర్పవే అంటే ఈ సాంగ్ యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని ఉంటేనే ఓకే అవుతుంది, లేకపోతే ఓకే అవుతుంది అంది. నాకు ఎలా చేయాలి చెప్పి నేను అన్ని చేసుకున్నానంటే నీకు తెలియదు, నువ్వు చదువుకోలేదు కదా, నీకు బ్యాంక్ పోయేం లేదు అనేసి అంది. ఎందుకు ఎలా ఉందని చెప్పి మా పిల్లడు చూపించాక నేను పట్టు పెట్టి చేశా. అప్పుడు కూడా నాకు చాలా యూస్ వెళ్ళింది, మనీ కూడా నాకు వచ్చింది. మనీ వచ్చి ముందే టిక్ టాక్ తీసేసి. అయితే ఇప్పుడు అసలు ఏ వీడియో చేసినావు? ఫస్ట్ నీకు బాగా పేరు వచ్చిన వీడియో ఏంటి? రాకేష్ మాస్టర్ వీడియో. ఏ వీడియో అది ఒక్కసారి చెప్పు. రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడాను. అంటే ఆయన చనిపోయాక శేఖర్ మాస్టర్ ఈవెంట్ పెట్టారు కదా, ఆ ఈవెంట్ కి వెళ్ళి చేతి మీద పచ్చపొట్టు పొడిపించుకుంటే కాదు, మనసులో కూడా ఉండాలి, చిన్నప్పటి నుంచి పెంచింది, చిన్నప్పటి నుంచి చూసింది ఆయనే కదా, ఇప్పుడు చనిపోయాక ఇవన్నీ పెడుతున్నారు, బతికొండగా ఏమైపోయారు, ఎక్కడ పోయారు అని నిలదీసి అడిగినా అందులో మీ పేరు కూడా అన్న. బసిరి మాస్టర్ కి ఏ సంబంధం లేకపోయినా వచ్చి హాస్పిటల్లో అక్కడ ఇంటికి తీసుకొచ్చి ప్రతి విషయంలో ఆయన ఉన్నారు, కానీ మీరేమైపోయారు అని ఒక దానికి వైరల్ అయిపోయింది. ప్రతిదికున్న అదే. ఓకే. టిక్ టాక్ లో అయితే కొంచెం నీకు అట్లా పేరు వచ్చింది, కానీ రాకేష్ మాస్టర్ చచ్చిపోయిన తర్వాత శేఖర్ మాస్టర్ ఇక్కడ రాసుకున్న పచ్చబొట్టుకున్న తర్వాత అక్కడి నుంచి బాగా పేరు వచ్చింది. అంటే ఆయన ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీకి ఫోన్ చేస్తారు, అవును, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారు, కానీ రాకేష్ మాస్టర్ ఎవరికి ఫోన్ చేశారు? శేఖర్ మాస్టర్ ఫోన్ చేశారు. ఇది బరాబర్ చెప్తా, ఆయన వచ్చినా నేను బరాబర్ చెప్తా. ఫోన్ చేశారు. ఎందుకు చేశారు? ఆయన ఒక కొడుకు దానికనే ఫోన్ చేశారు, కానీ ఆయన హాస్పిటల్కి రాలేదు, ఎక్కడికి రాలే. చనిపోయాక వచ్చిన ఎవరికి లాభం? ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది. బిజీ ఉన్నా మన గురువు అంటే ఒక తండ్రితో తండ్రి లాంటి వెళ్ళి చూడాలి. అక్కడి నుంచి నేను వైరల్ అయినా.